హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే యమహా ఏరాక్స్ 155cc. ఇది ఒక మ్యాక్సీ స్కూటర్ అనమాట. సో ఎవరైతే లాంగ్ టూరింగ్ కోసం కంఫర్టబుల్గా ఒక స్కూటీలో మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి స్కూటీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుతుంది. సేమ్ R15 ఏ ఇంజిన్ అయితే ఉంటుందో అదే ఇంజిన్ క్యారీ అవుట్ అయితే చేశారు, కానీ ట్యూనింగ్లో అయితే చేంజ్ అయితే ఉంటుంది. ఇది స్కూటర్ కాబట్టి స్కూటీకి తగ్గట్టు ట్యూనింగ్ అయితే చేశారు. ఇందులో గేర్స్ అయితే ఉండవు, పవర్ కూడా కొంచెం తగ్గిద్ది అనమాట R15 కంపేర్ చేసుకుంటే. సో ఈ వీడియోలో ఈ స్కూటీకి సంబంధించిన ఫుల్ రివ్యూ మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఈ స్కూటీ మీద ఒక క్లారిటీ వచ్చి కొనాలా వద్దా అని మీరు డిసైడ్ అయితే చేసుకోగలరు. ఫస్ట్ మనం ఈ స్కూటీ కన్సోల్ ఫీచర్స్ కొంచెం డిస్కస్ చేద్దాం. ఈ స్కూటీలో ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ LCD బ్లూ కలర్ కన్సోల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ అయితే ఉంది, పైన క్లాక్ అయితే ఉంది. బోత్ లెఫ్ట్ అండ్ రైట్ RPM ఇండికేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కింద డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది, పైన ఓడోమీటర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా రైట్ సైడ్ పెద్దగా స్పీడ్ ఇండికేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. రైట్ సైడ్ ఇది కనిపిస్తుంది చూసారా, ఇది కూడా RPM ఇండికేషనే. ఇంకా కన్సోల్ పక్కన ABS ఇండికేషన్, సిగ్నల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్, టెంపరేచర్ ఇండికేషన్, ఇగ్నిషన్ ఇండికేషన్, హెడ్లైట్ ఇండికేషన్స్ ఇలాంటి ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఈ కన్సోల్లో ఉన్న వేరే ఫీచర్స్ ని ఆపరేట్ చేయడానికి హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో మెనూ బటన్ అయితే ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే కన్సోల్లో మిగతా ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను బటన్ అయితే ప్రెస్ అయితే చేస్తున్నాను. ఆయిల్ ఇండికేషన్ అయితే వచ్చింది, వీ బెల్ట్ ఇండికేషన్ ఉంది, కింద బ్లూటూత్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇంకా ట్రిప్ బి మీటర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. యావరేజ్ ఫ్యూల్ ఇండికేషన్ ఉంది, ఎకో ఇండికేషన్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ అయితే ఉంది. అలానే ఈ స్కూటీలో VVA టెక్నాలజీ కూడా యూజ్ అయితే చేశారు. ఇదన్నమాట కన్సోల్ గురించి. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, కింద సిగ్నల్ స్విచ్ అయితే ఉంది, ఇంకా కింద హార్న్ స్విచ్ అయితే ఉంది. ఓవరాల్ గా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది, కింద హజార్డ్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఓవరాల్ గా హ్యాండిల్ మీద ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. వీటి క్వాలిటీ కూడా పర్లేదు, డీసెంట్ క్వాలిటీ అయితే ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ పోర్షన్ అనేది చాలా షార్ప్ గా డిజైన్ అయితే చేశారు. అలానే ఫ్రంట్ లో స్మాల్ వైజర్ అయితే ఉంది, బాగుంది డిజైన్ అయితే. నెక్స్ట్ ఈ స్కూటీలో లివర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఏమీ లేదు. అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చుంటే చాలా బాగుండేది. నార్మల్ లివర్స్ ని యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ సైడ్ ఏరాక్స్ అని చెప్పి పెద్దగా స్టిక్కర్ తో మెన్షన్ అయితే చేశారు. కింద యమహా అని కూడా మెన్షనింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో LED హెడ్ లైట్ అయితే ఉంది. LED డిఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ హెడ్ లైట్ అనేది ఒక ఐ షేప్ లో డిజైన్ అయితే చేశారు. చూడగానే అట్రాక్టివ్ అనిపించింది నాకైతే. సో ఫ్రంట్ లో LED లైట్స్ ని యూజ్ చేశారు కాబట్టి నైట్ టైం క్లియర్ విజన్ అయితే ఉంటుంది. సో టోటల్ గా ఈ ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ అనేది ఐ క్యాచింగ్ గా, షార్ప్ గా, అట్రాక్టివ్ గా డిజైన్ అయితే చేశారు. అలానే మిడిల్ లో ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అటాచ్మెంట్ బ్రాకెట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీ టైర్స్ కొంచెం డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 110/80 రేడియల్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 14 ఇంచ్ వీల్ ఇది. చాలా పెద్ద టైర్స్ అయితే యూజ్ అయితే చేశారు. సో రోడ్డు మీద మంచి గ్రిప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కూటీ బ్రేక్స్ కొంచెం డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 230mm డిస్క్ అయితే ఉంది. నిసిన్ క్యాలిపర్స్ యూజ్ అయితే చేశారు. అలానే ఫ్రంట్ లో సింగిల్ ఛానల్ ABS కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో ABS ఉంది కాబట్టి సేఫ్టీ వైజ్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలానే ఫ్రంట్ లో ఎలవిల్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది, గోల్డ్ కలర్ లో ఎలవిల్ డిజైన్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ మడ్ గార్డ్ అనేది ఐరన్ తో ప్రొవైడ్ అయితే చేయలేదు, ఇది హార్డ్ ప్లాస్టిక్ అనమాట. నెక్స్ట్ ఈ స్కూటీలో సీట్ అనేది చాలా వైడ్ గా అయితే ఉంది. సీట్ క్వశ్చనింగ్ కూడా బాగుంది. ఫ్రంట్ రైడర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. రైడర్ పొజిషన్ కూడా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ పిల్లలకి అంత కంఫర్టబుల్ అయితే ఉండదు. గ్యాబ్రెల్స్ కూడా అంత కంఫర్టబుల్ గా అయితే లేవు అనమాట. సో సింగిల్ గా రైడ్ చేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ లో రైడర్ లెగ్ స్పేస్ గానీ, లెగ్ పొజిషన్ కూడా కంఫర్టబుల్ గా అయితే ఉంది. నెక్స్ట్ వాటర్ క్యాన్స్ కానీ వేరే ఐటమ్స్ ని ఈ స్కూటీలో క్యారీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఫ్రంట్ లో మిడిల్ పార్ట్ అనేది చాలా హైట్ అయితే ఉంటుంది. నార్మల్ స్కూటీస్ ని యూజ్ చేసినట్టు ఈ స్కూటీని యూజ్ అయితే చేయలేం. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైల్ లైట్ ను LED తోనే ప్రొవైడ్ అయితే చేశారు. సేమ్ MT-15 ఫీల్ అయితే ఉంది బ్యాక్ సైడ్ నుంచి. అలానే పైన యమహా లోగో అయితే ఉంది. ఈ బ్యాక్ సైడ్ ఈ ప్యానల్స్ అనేవి ఇంకొంచెం సాలిడ్ గా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, కొంచెం వీక్ గా అనిపించాయి నాకైతే. నెక్స్ట్ ఈ సిగ్నల్ లైట్స్ అనేవి బల్బుతోనే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. LED ఇచ్చుంటే బాగుండేది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ను కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానల్స్ మీద ఏరాక్స్ అని చెప్పి స్టిక్కర్ తో పెద్దగా మెన్షన్ అయితే చేశారు. అలానే VVA కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ VVA టెక్నాలజీ అనేది స్కూటీలో మంచి యాక్సిలరేషన్ ఇవ్వడానికి పనిచేస్తాయి అనమాట. నెక్స్ట్ ఈ స్కూటీలో ఎగ్జాస్ట్ డిజైన్ అయితే స్పోర్టియర్ గా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. సౌండ్ అయితే మీకు నార్మల్ గానే ఉంటుంది, యూనిక్ సౌండ్ అయితే ఏమీ ఉండదు.
నెక్స్ట్ ఈ స్కూటీలో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 26mm టెలిస్కోప్ ఫోక్స్ ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి చాలా సన్నగా అయితే ఉన్నాయి, ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది. బ్యాక్ సైడ్ ట్విన్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఈ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సస్పెన్షన్స్ కి అటాచ్ అయ్యి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. డైలీ లైఫ్ లో వీటి పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఫ్రంట్ సస్పెన్షన్ ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. బ్యాక్ సైడ్ 140/70 రేడియల్ టైర్ అయితే యూజ్ అయితే చేశారు. 14" వీల్ ఇది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చాలా వైడ్ గా అయితే ఉందన్నమాట. సో ఈ స్కూటీలో పెద్ద టైర్స్ ని యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ స్కూటీలో బ్యాక్ సైడ్ డిస్క్ లేదు, 130mm డ్రమ్ బ్రేక్ ని యూజ్ అయితే చేశారు. ఇక్కడ మీకు ఒక రింగ్ కనిపిస్తుంది కదా, ఈ రింగ్ ని RLP సెన్సార్ అని అంటారు. నెక్స్ట్ ఈ స్కూటీలో ఉన్న మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంజిన్ అనేది ఇక్కడ చాలా పెద్దగా ఎక్స్పోజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ స్కూటీలో కిక్ స్టార్ట్ అయితే లేదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తోనే రన్ అయితే అవుతుంది. R15 ఇంజిన్ ని క్యారీ అవుట్ అయితే చేశారు. ట్యూనింగ్ లో చేంజ్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూల్ BS6 SOHC 155cc కెపాసిటీ ఇంజిన్ అయితే యూజ్ అయితే చేశారు. మ్యాక్స్ పవర్ 15 PS అయితే ఉంది. మ్యాక్స్ టార్క్ 13.9 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. ఇక్కడ క్లియర్ గా రేడియేటర్ కనిపిస్తుంది చూడండి. ఈ స్కూటీలో ఎలాంటి గేర్స్ అయితే ఉండవు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో స్కూటీ రన్ అయితే అవుతుంది. సో మంచి పర్ఫార్మెన్స్ ఇంజిన్ అయితే యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ స్కూటీ కీ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. ఇది లేజర్ కట్ కీ కూడా కాదు, నార్మల్ కీనే. సో కీ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండి అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఈ స్కూటీలో కొత్త మోడల్ ని లాంచ్ అయితే చేశారు, S మోడల్ అని. అందులో మీకు స్మార్ట్ కీ అయితే ఉంటుంది, పిక్ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ ఈ స్కూటీలో ఉన్న బూట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే 24 లీటర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈజీగా ఒక హెల్మెట్ అయితే పడుతుంది అనమాట. కానీ ఈ స్కూటీలో ఎలాంటి బూట్ లైట్ అయితే లేదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. నైట్ టైం కొంచెం ఇబ్బంది అయితే పడాలి. బూట్ లైట్ కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ స్కూటీలో ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది ఇక్కడ ఫ్రంట్ లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఒక మంచి విషయం అనమాట. స్కూటీ నుంచి మీరు దిక్కుండా పెట్రోల్ అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. టోటల్ గా 5.5 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఈ స్కూటీలో అయితే ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీ సైడ్ ప్యానల్స్ పైన 155 అని లిక్విడ్ కూల్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే చేశారు. స్కూటీ బాడీ పైన ఇలాంటి స్టిక్కరింగ్ హైలైట్స్ అనేవి చాలానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కోర్ అని చెప్పి ఇంకో మెన్షనింగ్ అయితే ఉంది. సో ఇది వాళ్ళు ఇంజిన్ లో యూజ్ చేసిన టెక్నాలజీ అనమాట బ్లూ కోర్ అంటే. ఈ మిర్రర్స్ బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్ అయితే ఉన్నాయి, ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్ గా ఈ స్కూటీ బిల్డ్ క్వాలిటీలో ఎక్కువగా ఫైబర్ పార్ట్స్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగానే ఉంది, కానీ బ్యాక్ సైడ్ సీట్ ప్యానల్స్ ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. నెక్స్ట్ ఈ స్కూటీ కూడా చాలా బల్కీగా అయితే ఉంది, సన్నగా అయితే ఏమీ లేదు. బల్కీగా ఉన్న స్కూటీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ స్కూటీ బాగానే నచ్చుతుంది. లుక్స్ కూడా అట్రాక్టివ్ లుక్స్ అయితే ఉన్నాయి. రెగ్యులర్ గా ఉండే స్కూటీ డిజైన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూటీలో కొంచెం అడ్వాన్స్డ్ డిజైన్ అయితే యూజ్ అయితే చేశారు. మీకు ఈ లుక్ నచ్చినా లేదో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ అనేది మెటల్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ స్కూటీలో ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రెగ్యులర్ యూసేజ్ లో గానీ ఎప్పుడైనా ట్రావెలింగ్ లో గానీ మీకు ఈ సెంటర్ స్టాండ్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ స్కూటీలో ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటాయి, ఇవి బల్బ్ ఇండికేటర్స్, LED అయితే కాదు. హజార్ లైట్స్ ఆన్ చేస్తే లుక్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సో ఇన్బిల్ట్ గా హజార్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఈ స్కూటీలో అండర్ బోన్ చాసీస్ ను యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ స్కూటీ టోటల్ వెయిట్ 126 kgs అయితే ఉంది. 790mm సీట్ హైట్ ప్రొవైడ్ అయితే చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ 145mm అయితే ఉంది. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. 40 కిలోమీటర్స్ మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి స్కూటీని అయితే తీసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్ మైలేజ్ అయితే కాదు. ఈ స్కూటీ టోటల్ గా 5 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీలో అయితే ఉంది. ఆ కలర్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ది రేసింగ్ బ్లూ కలర్, సెకండ్ ది గ్రే వెర్మిలియన్, థర్డ్ ది బ్లాక్ కలర్, ఫోర్త్ ది MotoGP ఎడిషన్, ఫిఫ్త్ ది నేను రివ్యూ చేసిన ఈ సిల్వర్ కలర్. ఫైనల్ గా ఈ స్కూటీ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే అరౌండ్ 1,78,000 లో ఈ స్కూటీ అవైలబిలిటీలో అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతుంది, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ స్కూటీ లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ అనేది ఎక్కువైతే ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ గ్లో బాక్స్ లో USB ఛార్జింగ్ పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు. స్కూటీ నుండి మొబైల్ ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్కూటీలో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అలానే డ్యూయల్ థ్రాటల్ వైర్స్ అయితే ఉన్నాయి. మంచి యాక్సిలరేషన్ అయితే ఈ స్కూటీలో అయితే ఉంటుంది. అలానే ఈ స్కూటీలో V బెల్ట్ అయితే ఉంది. ఆటోమేటిక్ స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా ఉంది ఈ స్కూటీలో. ఇంకా VVA, ట్రాక్షన్ కంట్రోల్, సింగిల్ ఛానల్ ABS, పవర్ఫుల్ ఇంజిన్, ఇలా మంచి ఫీచర్స్ తో స్కూటీ అనేది ప్యాక్ అయితే ఉంది. సో ఎవరైతే నాకు స్కూటీలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండాలి, మంచి లుక్స్ అయితే ఉండాలి, నేను ట్రావెలింగ్ కూడా యూజ్ చేసుకుంటాను అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ స్కూటీ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ Yamaha Aerox స్కూటీ గురించి మీకు ప్రతి పాయింట్ అయితే షేర్ చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అంటే కామెంట్ చేయండి, మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో స్కూటీ వీడియోస్ అండ్ రివ్యూ వీడియోస్ వస్తాయి కాబట్టి వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.